వరంగల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను ప్రజలకు వివరించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడినా అది కేవలం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులకు తప్ప సాధారణ మహిళకు ఎప్పుడూ దక్కలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం బీజేపీ పార్టీ వల్లే అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు వరంగల్లో పర్యటించారు. వివరాలు ఏంటి తెలుసు సార్ చెప్పండి. ఈరోజు వరంగల్లో పర్యటిస్తున్న వివరాలు ఏంటి సార్? ఈరోజు ఇక్కడ సాయంకాలం పూట మహిళా సాధికారత సంబంధించిన దాంట్లో మహిళల ఒక స్కూటర్ ర్యాలీ ఉంది. నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి 33% రిజర్వేషన్ ఇచ్చేందుకు చట్టసభల్లో. ఆ సందర్భంగా ఇక్కడ స్థానికంగా ప్రదీప్ రావు గారు వారు ఇక్కడ ఎన్ఈసిసి యొక్క సౌజన్యంతో మరి వారి యొక్క పర్యవేక్షణలో 100 మందికి ఈ స్ట్రీట్ వెండర్స్కు ఎన్ఈసిసి తరపు నుంచి తయారైనటువంటి ఒక ఈ కార్డ్స్, స్టీల్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. సో దాని యొక్క వితరణ కోసం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పరిశుద్ధత కార్మికులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆర్టిసాన్లు వారైతే సమ్మె చేస్తున్నారో వారికి మద్దతు పలకడానికి ఈరోజు నేను వరంగల్ రావడం జరిగింది. ఈ వరంగల్ నగరంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నాను. కార్యకర్తలను కూడా కలుస్తా ఉన్నాను. అంటే తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ వల్ల దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీ మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ వారు అటువంటి ఏం ఎవరికి అన్యాయం జరగదు. మహిళలన్నా కూడా న్యాయం జరుగుతుంది. 33% మామూలు మాట కాదు. 100లో 33 సీట్లు మహిళలకు ఇస్తున్నాం అంటే దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో రాజకీయాల్లో, సమాజ సేవలో అందరూ కూడా అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న 543 సీట్లలో ఒక మహిళలకు అంటే చిత్తశుద్ధి ఉంటే 33% ఇప్పుడు ఇవ్వమంటూ మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి. 92 నుంచి ఈ బిల్లుని, ఈ చట్టాన్ని ఏలాడదీసి వాళ్ళు ఏం చేయలే. ఎందుకు తెలియ వాళ్ళు అడగాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చినాం కదా, మేము అన్ని పార్టీలకి మేము కన్విన్స్ చేసి తీసుకొచ్చినాం. మీరు తీసుకురాలేకపోయారు. మీరు తీసుకొచ్చినప్పుడు అన్ని అడ్డమైన మాటలు మాట్లాడేట్లయితుంది. మీరు తీసుకురావాల్సిన సమయం తీసుకొచ్చినాం. మహిళలకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తాను. ఇది బీజేపీ ప్రభుత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ రామచంద్రరావు గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, NN న్యూస్ వరంగల్.